వచ్చిరా చెరపల్లి రామ లైన్ సార్ గంగాధర్ పద్మ రాలేదా శ్రీదేవి సిరిమల్ల కౌరమ్మ మంగళ వాళ్ళు లైన్లో అవుతారు మంగళ సార్ ఇక్కడ ఒక్క నిమిషం రేకులపల్లి తాటపల్లి లక్ష్మి పూస గంగాబాద్ దుర్గం లక్ష్మి తుంగూరు వేదిక పైన ఉన్న మా గౌరవ సర్పంచ్లకు పెద్దలు రామచంద్రరావు గారికి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన రెవెన్యూ అధికారులకు పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మరొకసారి మా ఆడబిడ్డలందరూ కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏంది వచ్చినాక ఏంటనేది చాలా స్పష్టంగా ఎన్నో విషయాల్లో కనబడుతున్నది. ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి. ఈ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు రాకముందు కానీ ఎన్నడూ 10 రూపాయలు ఇచ్చిన లేరు. అంతేనామా 1,00,000 రూపాయలు చెప్పబడుతున్నాం. పేదింట్లో పెళ్ళైతే కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చారు. ఏ పేదవాళ్ళు బీడీ కార్మికులు పోతే 100 రూపాయలు అయితే ఎన్నడూ ఆదుకున్న వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆదుకోవడం జరిగింది. మరిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది చూద్దాం. ఇలా కళ్యాణ లక్ష్మి పేరేళ్ళకి కొద్దిగా మారిపోతుంది. డిసెంబర్ 9 అంటే ఇవాళకి వెళ్ళి 20 రోజుల కిందకి లగ్గాలైన వాళ్ళందరికీ కూడా ఇక కళ్యాణ లక్ష్మి కాదు కళ్యాణ మస్తు అని పేరు పెట్టారు. మస్తుగా ఈ పైసలతో పాటు తులం బంగారం కూడా ఇస్తారట. ఓకే, మనం ఎంగేజ్గా మాట్లాడుకోవడం పేదవాళ్ళకి ఇస్తే సంతోషం. కొత్త ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి నేను కూడా చూస్తూ ఉన్నా. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాం కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో మనం మా చేతిలో పెడతారో లేదో కానీ ప్రజాప్రతినిధిలో ఖచ్చితంగా అలా పాల్గొంటాం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వం కొంత మారినా కానీ నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని. నిరంతరం మీ మధ్యలో ఉన్నాం. ఇలా రోజువారు ప్రాజెక్టు దాదాపు పూర్తయిపోయింది. మొన్న వరదలు వచ్చి కొట్టకపోతే దాదాపు 7 గ్రామాలలో 800 కరెంటు స్తంభాలు ఒక్కరోజు వేయించడం, 90 ట్రాన్స్ఫార్మర్లు వేయించడం. కరెంట్ అనేది 24 గంటలు కూడా పోలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు మన రంగసాగర్లో చెప్తూ ఉండ్రి అంతకుముందు వరదలు వస్తే 2 నెలలు కరెంట్ లేకుండా రంగసాగర్లో మా లక్ష్మయ్యేశ్వరికి లక్ష్మయ్యేశ్వరికి పెద్దమసలు అందరికీ ఎరికనే ఉంటుంది. అంతకుముందు మా వరదలు వస్తాయి. ఈసారి వరదలు వస్తే ఒక్క రోజు లోపల కరెంట్ ఇచ్చినాం. మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మొన్ననే 4-5 రోజులు పొద్దుగల 7:30కి కరెంటు కూడా మొదలైంది 3 days. మళ్ళీ పిలుతురు కావచ్చు. 5-6 రోజులు బాగానే ఇబ్బంది. రైతు బంధు వచ్చేది ఉంది. రుణమాఫీ 2 లక్షలు చేస్తా ఉన్నారు. అదొకటి ఉన్నది. పింఛన్ 2,000 వస్తున్నాయి. 4,000 చేస్తాను. మరి రైతానికి 4,000 చేయాలి. అంతకుముందు 1,000 రూపాయలకి వెళ్ళి ఉంటే నేను గెలవక ముందు నేను గెలగానే 2,000 చేస్తాను. 2,000 చేసాం. కరోనా వచ్చింది 2 ఏళ్ళు నా కోస అయినా కానీ చేసాం. 4,000 చేస్తామన్నారు. చేయాలని ఆకాంక్షిస్తున్నాం. మంచిదే కదా చేస్తే. రైతు బంధు కూడా పెంచుతా ఉన్నారు. సిలిండర్ 500కి ఇస్తా ఉన్నారు. కరెంట్ బిల్ కట్టుకోవాలని చెప్పేసి 200 యూనిట్ల దాకా గృహజ్యోతి కరెంటు కట్టమన్నారు. ఇట్లా 6 పథకాలలో 5 పెట్టారు. ఇప్పుడు ఊళ్ళలో రాస్తే
యువ వికాసం అని ఆ రోజు ఉంది, మా యువ నాయకులు ఉన్నారు. లేదు సార్, లేదండి. అది సార్ లేదే లేదు. యువ వికాసం అంటే ఇక నిరుద్యోగులు అంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మనకు ఉద్యోగాలకు అవకాశం, తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి నెలకు. అట్లనే మన ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. యువ వికాసం కింద, మహాలక్ష్మి కింద కాదు, ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు కాలేజీలో పిల్లలందరికీ. మరి 4,000 ఏమో జీవన వృత్తి నౌకరాలు అందరికి 10 దాటి అయిపోయి కాదు. మరి రమేష్ కూడా ఇవ్వాలి, శిల్ప కూడా ఇవ్వాలి, అది అన్ని గురించే ఇస్తలేనని అంటున్నాను సార్. వాళ్ళకు కూడా ఇవ్వాలి 4,000 రూపాయలు. అప్పుడు ఎలా అది వైద్యంగా లేదు. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పి కేసీఆర్ దించారు, వేరే వాళ్ళు ఎక్కారు. చూద్దాం, ఇళ్ళ విషయంలో కూడా గృహలక్ష్మి మనం ఇచ్చినాం. ఇందిరమ్మ ఇంటి అని చెప్పి 5 లక్షలు ఇస్తామన్నారు, దళితులకు 6 లక్షలు ఇస్తామంటా ఉన్నారు. అవన్నీ కూడా చేస్తాం, 100 రోజులలో గ్యారెంటీ అన్నారు. ముందుగా 2009 తారీఖు నాడు టంగువారు పడితే రైతు బంధు 15,000 అన్నారు. రుణమాఫీ అయిపోతుంది 9 తారీఖు నాడు అన్నారు. ఈ 9 తారీఖుకి వెళ్ళి 90 రోజులు పెంచుకున్నారు, ఇంకో 100 రోజులు అంటున్నారు. చూద్దాం, మనం ఎందుకు తొందరపడాలి. ఇవన్నీ కూడా జరగాలని ఆకాంక్షిస్తూ, ఏది ఏమైనా కానీ చరిత్రల భారతదేశంలో మనలాంటి 29 రాష్ట్రాలు ఉంటాయి. ఎక్కడా కూడా లేని విధంగా ఏనాడు కూడా పేద ప్రజలకు 10 రూపాయలు అని గత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత 12,90,000 మందికి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిని చెప్పి సందర్భంగా. మరి ఎటువంటి పుణ్య కార్యక్రమం ఎమ్మెల్యేగా మా చేతుల మీదుగా మీ చేతుల మీదుగా చేసి మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా 12,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చినాం. మన మండలంలో కూడా దాదాపు 800 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 800 నుంచి 900 మందికి. మరి ఇంత మంచి కార్యక్రమం 100 అబద్ధాలు అనేది ఒక పెళ్లి చేయమంటారు. అటువంటిది ఒక సామాన్యులు కడుపు మీదస్తుంటే, ఉన్నోళ్ళకి ఎన్నైనా చాలా కానీ కడుపు మీదస్తుంటే ఈ 1,00,000 రూపాయలు ఇంత పెళ్లి చేయాల్సి వచ్చినాడు. మరి ఇంకా సంతోషం, కొత్త ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి పథకం తీసేసి కళ్యాణ మస్తాన్ని పెట్టి మస్తుగా ఇంకొత్తలో బంగారం ఇస్తామంటారు. కొత్త వాళ్ళకి తప్పకుండా అది ఇప్పించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఇచ్చేది ఎవరు ఇంతకెళ్ళి ఇయ్యరు. నేను ఇచ్చేది ఈ చీర నా ఇంతకెళ్ళి ఇచ్చిన కవర్ అనేది ఆ 1,00,000 రూపాయల చెక్ సర్కార్ది. సర్కార్ది అంటే మన సబ్బు ఉంటే, నూనె ఉంటే, లేదా నా సొంతలో ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇవన్నిట్లలో కేంద్రం పోయి మళ్ళీ రాష్ట్రం కత్తాయి పైసలు. అన్ని సర్కార్ ఢిల్లీ పోవడే. మీరు చీర కొనుక్కున్నా, చెప్పులు కొనుక్కున్నా ఢిల్లీ పోవడే, పోయి రావాలి. ఇచ్చేది పైసలు వాళ్ళు ఇవ్వకుండా కానీ మనం ఈ కార్యక్రమాలు చేసాం. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎవరు కూడా మనం మర్చిపోవద్దు. గొప్ప వ్యక్తి, మంచి కార్యక్రమాలు చేశాను. గ్రామాల్లో చెట్లు పెట్టుకు కావచ్చు, నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, 24 గంటల కరెంట్ ఇచ్చే కార్యక్రమం, ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. రైతులకు తైసులు వసూలు చేస్తాం. అటువంటిది మనం ఉల్టా రైతు పని చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమందికి సార్ వీడు భూమి ఉండదని చెప్పి అసలు 10 ఎకరాల కంటే మీదున్న పెద్ద ఎక్కువ మంది లేరు. ఉదాహరణ 15 ఎకరాలు నా బిడ్డకు సాయం చేయించారంటే కథ ఆడికంటే. కానీ కొంతమందికి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటే వినాయక మొన్న ఒక ఫంక్షన్కి అయినా నిజంగా కరెంటు బిల్లు మంచిగా అంటే బాగా పెద్ద మనిషి, వయసు 90 ఏళ్ళు ఉంటుంది, మంచిగా సార్ అన్ని మంచిగానే ఉన్నాయి, నాకు ఇవి 50,000 రూపాయలు మిగులుతుంది అంటే 40,000 కూడా వస్తున్నాయి కనుక ఇక నాకు 40,000 వస్తున్నాయి కనుక పలానా శ్రావకారికి 100 ఎకరాలు ఉంటే కనుక ఇచ్చి అవసరం అన్నమాట. అంటే ఇది తైసులు కట్టినోడు ఎక్కడ ఇప్పుడు 4 ఎకరాలకు 40,000 అదనంగా వస్తున్నాడు. కానీ బాధంతో పక్కన వచ్చిందండి. అది వాస్తవానికి తీసేది. ప్రతి వాళ్ళు కూడా 100 పనులు చేసినప్పుడు మనం కూడా ఇంటికాడ 1 2 పొరపాట్లు అయితే సారికే ఉండే అంటే ఆ పెద్దోడు చక్కగా వ్యవసాయం చేయడు, ఇంతే వ్యవసాయం చేస్తే 4 చిత్తగాలు ఉంటారు, 50 మంది కైకిలోలకు ఉపాధి వస్తుంది, అలా పంట పండుతుంది. పంట పండితే మనకు అన్నం దొరుకుతుంది అని చెప్పి సార్ పెద్దగా ఆలోచించాడు. కానీ చాలా మంది గాలి కట్టించడానికి ఆలోచన చేశాడు. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే సవరించుకుందాం. మనిషి అన్నప్పుడు 100 మంచి పనులు చేసి 1 2 అయింది.
దాన్నే పట్టుకొని ఏలాంటి ఇలా ప్రభుత్వం బయటకు చేశారు. కానీ ఈ ప్రాంతంలో గుర్తించిన నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు.